హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉదయగిరి దగ్గర ఉన్న ఒక ప్రత్యేకమైన వ్యవసాయ విద్యాసంస్థ గురించి. అదే శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్, ఉదయగిరి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఈ కాలేజ్ గురించి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇది ఎప్పుడు ప్రారంభమైందో, ఎక్కడ ఉందో, ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఒక్కో వివరంగా తెలుసుకుందాం. ఇది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో ఉంది. ఉదయగిరి ఒక ప్రశాంతమైన చిన్న పట్టణం. కొండలు, పొలాలు, చెట్లు నిండిన అందమైన ప్రదేశం. అక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాలేజ్ క్యాంపస్ ఉంది. ఇంతకుముందు ఇక్కడ వేరే ఒక కాలేజ్ ఉండేది. ఆ బిల్డింగ్నే తిరిగి మార్చి సదుపాయాలు జోడించి కొత్తగా ఈ వ్యవసాయ కాలేజ్ని ఏర్పాటు చేశారు. మొదటగా ఈ కాలేజ్ని చిన్న స్థాయిలో ప్రారంభించారు, కొన్ని ల్యాబ్స్, క్లాస్ రూమ్స్తో మాత్రమే. కానీ క్రమంగా అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ ఇది ఒక 100 ఎకరాల క్యాంపస్గా మారింది. క్యాంపస్కి వెళ్లగానే ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. పచ్చని మొక్కలు, చెట్లు, ఫీల్డ్ ఏరియాస్, పంటలు, అగ్రికల్చర్ ల్యాబ్స్. ప్రతి మూల విద్యార్థులు నేర్చుకోవడానికి, ప్రాక్టికల్గా పని చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ కాలేజ్ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకు వ్యవసాయ విద్య అందించడం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు రైతుల కుటుంబాల నుండి వస్తారు, కానీ వారికి సాంకేతికంగా నేర్చుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలేజ్ను ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొద్దిమంది విద్యార్థులతో మొదలుపెట్టి ఇప్పుడు 100ల మంది చదువుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త బ్యాచ్ అడ్మిషన్ మొదలవుతుంది. ముఖ్యంగా ఈమ్సెట్ ద్వారా సీట్లు అలాట్ అవుతాయి. ఇక్కడి స్టాఫ్ కూడా సదుపాయాలు బట్టి క్రమంగా పెంచుతున్నారు. ఇప్పుడు కాలేజ్ చుట్టూ పక్కా కాంపౌండ్, బోర్డు, రోడ్లు, ప్లాంటేషన్, నీటి సదుపాయం అన్నీ ఏర్పాటయ్యాయి. గ్రౌండ్ లెవెల్లో కొన్ని ఫార్మ్లు కూడా ఉన్నాయి. అక్కడ విద్యార్థులు స్వయంగా పంటలు వేసి పెంచుతారు. ఇది వాళ్లకు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇది కేవలం ఒక కాలేజ్ కాదు, ఇది ఒక లెర్నింగ్ సెంటర్. ఇక్కడ విద్యార్థులు పంటల నుండి మార్కెటింగ్ వరకు ప్రతి స్టేజ్ నేర్చుకుంటారు. మొత్తం చూసుకుంటే మొదట ప్రారంభించిన రోజుల్లో సాధారణ స్థాయిలో ఉన్న ఈ కాలేజ్ ఇప్పుడు విద్యార్థుల కృషితో, సిబ్బంది సహకారంతో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. వ్యవసాయం కేవలం పంటలతోనే కాదు, టెక్నాలజీతో కలిస్తేనే ఫలిస్తుంది. అదే ఆలోచనతో ఈ కాలేజ్ కూడా యువతకి ఆధునిక వ్యవసాయ విద్య అందిస్తోంది. ఈ కాలేజ్ బీఎస్సీ, హానర్స్, అగ్రికల్చర్ కోర్సును అందిస్తోంది. ఇది ఒక 4 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రాం. ఈ కోర్సులో విద్యార్థులు వ్యవసాయం, నేల శాస్త్రం, విత్తన టెక్నాలజీ, ఎకానమిక్స్, పంటల ఉత్పత్తి మరియు ఫార్మ్ మేనేజ్మెంట్ వంటి అంశాలు నేర్చుకుంటారు. ప్రతి సంవత్సరం ఒకే ఒక్క బ్యాచ్కి అడ్మిషన్ ఇస్తారు. సుమారు 120 సీట్లు ఉంటాయి. అందులో 85% సీట్లు కన్వీనర్ కోటా, ఎంసెట్ ద్వారా, మిగతా 15% మేనేజ్మెంట్ కోటా. అంటే నువ్వు ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే ముందుగా ఏపీ ఎంసెట్ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో అగ్రికల్చర్ లేదా బయాలజీ గ్రూప్ విద్యార్థులు పాల్గొనవచ్చు. పరీక్షలో ర్యాంకు వచ్చాక అంగ్రో కౌన్సిలింగ్ పోర్టల్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అక్కడ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్, ఉదయగిరి అని ఎంపిక చేస్తే అలాట్మెంట్ వస్తే SMS ద్వారా నీకు సమాచారం వస్తుంది. అలాట్మెంట్ వచ్చిన తర్వాత విద్యార్థి తప్పనిసరిగా అడ్మిషన్ ఆర్డర్ తీసుకుని కాలేజ్కు వెళ్లి డాక్యుమెంట్స్ సమర్పించాలి. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం. 1 ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 2 ఇంటర్ మార్క్స్ మెమో, 3 టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, 4 కాస్ట్ సర్టిఫికెట్, 5 ఇన్కమ్ సర్టిఫికెట్, 6 ఆధార్ కార్డ్, 7 స్టడీ సర్టిఫికెట్స్, 6 క్లాస్ నుండి 12 వరకు, 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, 9 సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అన్ని పత్రాలు సమర్పించిన తర్వాతనే నీ అడ్మిషన్ ఫైనల్ అవుతుంది. ప్రస్తుతం గవర్నమెంట్ కోటా సీటు ఉన్న విద్యార్థులకి ప్రతి సెమిస్టర్కు సుమారు 50,000 రూపాయలు వరకు ఫీజు ఉంటుంది. ఈ మొత్తంలో ట్యూషన్ ఫీజు, ల్యాబ్ ఛార్జ్ మరియు హాస్టల్ సదుపాయాలు కలిపి ఉంటాయి. మేనేజ్మెంట్ సీటు అయితే ఫీజు కొంచెం ఎక్కువ,
75,000 రూపాయల నుండి 90,000 రూపాయలు వరకు ఉండవచ్చు. ఇక గుడ్ న్యూస్ ఏమిటంటే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా వర్తిస్తాయి. ఈ స్కాలర్షిప్లు వస్తే చాలా వరకు నీకు ఫీజు తగ్గిపోతుంది. దీనికి కావలసినవి ఆదాయ సర్టిఫికేట్, కుల సర్టిఫికేట్ మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇక ఒక ముఖ్యమైన విషయం, ప్రస్తుతం ఈ కాలేజ్ ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు కోసం ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అంటే 4 ఏళ్ల పూర్తి బ్యాచ్ పూర్తయ్యాక ఈ కాలేజ్కి ఐకార్ అక్రెడిటేషన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఆ గుర్తింపు ప్రయోజనాలు పొందగలరు. అంటే వచ్చే ఏడాది నుంచి ఐకార్ వస్తుంది. ఇప్పుడు అడ్మిషన్ పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎదుర్కొనే అనుభవం చూద్దాం. ఫ్రెషర్స్ రోజున ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ప్రిన్సిపాల్, సీనియర్ ఫ్యాకల్టీ మరియు అగ్రి డిపార్ట్మెంట్ అధికారులు విద్యార్థులకు కోర్సు వివరాలు, కరికులం మరియు భవిష్యత్ అవకాశాలు వివరిస్తారు. ఇక మొదటి సంవత్సరంలో ప్రాథమిక సబ్జెక్టులు బోటనీ, సాయిల్ సైన్స్, అగ్రోనమీ మరియు బేసిక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. 2వ సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ మరియు ఫీల్డ్ వర్క్ పెరుగుతుంది. 3వ, 4వ సంవత్సరాల్లో రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్, రావే, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ మరియు ఫార్మ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థులు ప్రత్యక్షంగా రైతులతో కలిసి పనిచేస్తారు. వారు నేర్చుకున్న పద్ధతులు, టెక్నాలజీలు గ్రామాల్లో ఉపయోగించే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ కాలేజ్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వారికి అనేక అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాబ్స్, బ్యాంకుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, ప్రైవేట్ అగ్రో ఇండస్ట్రీస్, రీసెర్చ్ మరియు హయ్యర్ స్టడీస్, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రి బిజినెస్. ఇలా ఒక విద్యార్థి ఈ కాలేజ్ ద్వారా విద్యను మాత్రమే కాదు, తన భవిష్యత్తును కూడా సుస్థిరంగా నిర్మించుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి వచ్చే ప్రధాన సందేహం, ఐకార్ గుర్తింపు ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి 2025 వరకు ఈ కాలేజ్కి ఐకార్ గుర్తింపు అక్రెడిటేషన్ లేదు. కానీ మేనేజ్మెంట్ దానికోసం అప్లై చేసి ప్రాసెస్లో ఉంది. ఐకార్ అధికారులు ఇన్స్పెక్షన్ పూర్తి చేసి మొదటి 4 ఏళ్ల బ్యాచ్ పూర్తి అయిన తర్వాత గుర్తింపు ఇవ్వడం సాధారణ ప్రక్రియ. అంటే వచ్చే 1-2 సంవత్సరాల్లో ఈ కాలేజ్కు ఐకార్ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ కాలేజ్ డిగ్రీ విలువ మరింత పెరుగుతుంది. అలాగే విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో పరీక్షలు, స్కాలర్షిప్లు, రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనగలరు. అందువల్ల కొత్తగా చేరే విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కాలేజ్ ఇప్పటికే ప్రభుత్వ అప్రూవల్తో నడుస్తోంది. అందుకే ఫ్యూచర్లో ఐకార్ గుర్తింపు వచ్చినప్పుడు కూడా మీ డిగ్రీ విలువ పూర్తిగా ఉండిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఈ కాలేజ్ ఉన్న ప్రదేశం చాలా దూరమైన, ప్రశాంతమైన ప్రాంతం. అక్కడి వాతావరణం పచ్చదనంతో బాగానే ఉన్నా బయటికి వెళ్లడంలో మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఇది కేవలం సండే రోజుల్లో మాత్రమే కాదు, ఏ రోజు అయినా బస్సులు చాలా తక్కువగా నడుస్తాయి. ఉదయగిరి టౌన్కి వెళ్లాలన్నా లేక బయట ప్రదేశాలకి వెళ్లాలన్నా డైరెక్ట్ బస్సు దొరకడం చాలా అరుదు. కొన్నిసార్లు 2-3 మార్లు బస్సులు మార్చుకోవాల్సి వస్తుంది. అవి కూడా టైంకి రావు. పగలు మధ్యలో కాస్త బస్సులు వస్తాయి, కానీ సాయంత్రం అయ్యేసరికి రవాణా పూర్తిగా తగ్గిపోతుంది. అంటే విద్యార్థులు హాలిడేస్కి ఇంటికి వెళ్లాలన్నా లేదా బయట పనికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అలాగే బయట నుండి కాలేజ్కి తిరిగి రావాలన్నా లేట్ అయితే బస్సులు దొరకవు. రాత్రి ప్రయాణం అసాధ్యం అవుతుంది. ఆటోలు లేదా షేర్ జీప్స్ ఉన్నా అవి చాలా తక్కువ మరియు కిరాయి కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు వర్షం లేదా సెలవు రోజుల్లో అయితే మొత్తం రవాణా ఆగిపోతుంది. మొత్తానికి చెప్పాలంటే ఈ కాలేజ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉన్నా రవాణా సదుపాయం చాలా తక్కువ. బయటకు వెళ్లడం లేదా తిరిగి రావడం నిజంగా కష్టమే. అందుకే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయాన్ని ముందే గుర్తుంచుకోవాలి. ఇదే ఫ్రెండ్స్, శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చరల్ కాలేజ్ ఉదయగిరి గురించిన పూర్తి వివరాలు. మనం ఈ వీడియోలో కాలేజ్ స్థాపన, సదుపాయాలు, హాస్టల్, ట్రాన్స్పోర్ట్, ఫీజు వివరాలు అన్నీ చూసాం.
ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే రాబోయే వీడియోల్లో మనం ఇంకో చాలా అగ్రికల్చర్ కాలేజీలు, అడ్మిషన్ ప్రాసెస్లు, స్కాలర్షిప్ వివరాలు, ఐకర్ అప్రూవల్ ఉన్న కాలేజీలు గుర మాట్లాడబోతున్నాం. మీకు ఏదైనా సందేహం ఉన్నా లేదా మీ అనుభవం చెప్పాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీ ఫీడ్బ్యాక్ మా తర్వాతి వీడియోలకి దారితీస్తుంది. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. అగ్రికల్చర్ స్టడీస్ మీ భవిష్యత్తుకు పచ్చదనపు మార్గం. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow and rain go away. I wanna hear about everything you're ever